వర్టిగో అనేది ఏ పార్ట్‌కి వచ్చే ప్రాబ్లమ్ అండి? వర్టిగో అనేది యాక్చువల్లీ ఒక సిమ్టమ్ అండి. డెఫినెట్లీ అండి. కాకపోతే ఏంటంటే పర్మనెంట్ క్యూర్ ఇన్ జనరల్‌గా వచ్చేస్తే ఏంటంటే మోస్ట్ కామన్ చూసేది బీపీపీవీ. ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ప్రతిదాన్ని అది అవ్వదేమో. బ్రెయిన్ వినడానికి సేమ్ థింగ్ మనం అట్లీస్ట్ ఒక 66 డేస్ చెప్తేనే దాని నుంచి మనం హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా వర్టిగో లాంటి ఇష్యూస్ ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. దీంట్లో మైండ్ ఎంతవరకు పనిచేస్తుంది, దీన్ని ఎంతవరకు మనం కామ్ డౌన్ చేయాలి, ఇలా చేయటం వల్ల ఎలాంటి సమస్యలు తగ్గుతాయి, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు నాతో పాటుగా ఉన్నారు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ లాస్య సాయి సింధు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా I'm రోజుల good తర్వాత. అండి. Right. Yeah అండి. లాస్య గారు, చాలా ఆర్టికల్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన చాలా ఇంటర్వ్యూస్ నేను చూశానండి. సో మెనీ డౌట్స్ అంటే నేను క్లియర్ చేసుకోవాల్సినవి ముఖ్యంగా కూడా. మీరు మాట్లాడే దాంట్లో నాకు చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సైన్స్ పరంగా ఎంత డెప్త్గా మాట్లాడతారో ఆధ్యాత్మిక పరంగా కూడా అదే వేలో మిక్స్ చేసి మాట్లాడుతుంటారు. అంటే ఒకదాన్ని తీసుకువెళ్లకుండా ఒకదానితో ఒకటి మిళితమై ఉంది అనే కోణంలో మీ స్పీచెస్ కానీ మీ టాక్స్ కానీ ఉంటాయి. యాజ్ ఎ ఈఎన్టీ సర్జన్గా ఎన్నో ఇష్యూస్ చూస్తూ ఉండుంటారు. బహుశా సో మెనీ పేషెంట్స్ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. దీన్ని అంటే కొంతమంది ఎట్లా తీసుకుంటారంటే కంటిన్యూస్గా ఉండే ప్రాబ్లం అనుకుందాం. నాకు పూర్వజన్మలో ఏదో ఇష్యూ ఉంది, అది పూర్వజన్మ వల్ల అప్పుడు చేసుకున్నా నేను తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, దానివల్ల ఇలా వెళ్ళిపోతున్నాను, ఇది నాకు తగ్గట్లేదు, లేకపోతే తగ్గింది, వాట్ ఎవర్ ఇట్, ఇట్లాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. యా డెఫినెట్లీ అండి. అంటే వర్టిగో అంటేనే ఒక క్రానిక్ ప్రాబ్లం. సో చాలా మందికి ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి కూడా జస్ట్ ఓవర్ ద కౌంటర్ దొరికిన మెడిసిన్, ఒక పర్టికులర్ ట్యాబ్లెట్, యాంటీవర్టిగో ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి. అది వేసుకొని అది లేని రోజు మళ్ళీ ఇబ్బంది పడ్డము, అండ్ ఒక్కొక్కసారి మరీ ఎక్కువ అయిపోయి ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వటము, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడము, అండ్ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడము, దాని తర్వాత మళ్ళీ ఇలానే ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండడము. సో ఇలా దీంతో బ్రతకడం నేర్చుకుంటారు చాలామంది వర్టిగోతో. ఓకే. బట్ కొంతమంది ఏంటంటే దే కమ్ టు అస్ ఎర్లీ. సో అర్లీగా వచ్చినప్పుడు మనం బెటర్గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలమండి. ఓకే. అండ్ మీరు చెప్తున్నట్టు ఇది ఎప్పటిదో ఇది పోదు అన్న నమ్మకం ఏంటంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బేసిక్గా ఓకే. ఎమోషనలీ దీంతో డీల్ చేసి అది కూడా ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుంది వీళ్ళలో ఎక్కువగా అంటే ఈ బ్యాలెన్స్కి సంబంధించిన నరం అనేది డైరెక్ట్గా మన ఎమోషనల్ సెంటర్లో కూర్చుంటుందండి బ్రెయిన్లో. సో ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎమోషనలీ కూడా బాగా డిస్టర్బ్ అవుతారు. అంటే అసలు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి ముందు? సో సిమ్టమ్స్ వచ్చినట్టుగా అయితే కొంతమందికి డిఫరెంట్ స్టార్టింగ్ స్టేజెస్లో అయితే అంటే వర్టిగోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఓకే. మీ కాజ్ని బట్టి అంటే దీంట్లో బీపీపీవీ ఉంటుంది, మినియర్స్ ఉంటుంది, వెస్టిబులర్ పారాక్సిస్మియా అని ఉంటుంది, ఫంక్షనల్ వర్టిగో ఉంటుంది, ట్రిపుల్ పీడీ అంటాం. సో డిఫరెంట్ కాజెస్ని బట్టి సిమ్టమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా వచ్చేస్తే ఏంటంటే మోస్ట్ కామన్ చూసేది బీపీపీవీ. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు సడన్గా కింద కొంగినా, సడన్గా పైకి చూసినా, బెడ్లో సడన్గా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి తిరిగినా మొత్తం తిప్పేసినట్టు అనిపిస్తుంది అనమాట. కానీ అది ఫ్యూ సెకండ్సే ఉంటుంది కదండి, అలా Few డే seconds. అంతా ఉంటుందా? ఇది ఫ్యూ సెకండ్స్ ఉంటుందండి. బీపీపీవీ చాలా మటుకు ఏంటంటే కొంచెం సేపు ఉండి తగ్గిపోతుంది. ఓకే. కాకపోతే ఇలా మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటుందన్నమాట. సో దీనికి పర్టికులర్గా ఏంటంటే దే నీడ్ కంప్లీట్ ఎవాల్యుయేషన్. సో ఒక 30-40 మినిట్స్ పడుతుంది వీళ్ళని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి ఫస్ట్ బ్రెయిన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉందా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు వీళ్ళకి మాన్యూవరింగ్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేపిస్తాం, ఎక్సర్సైజ్ చేయించి ఆ పార్టికల్స్ ఏవైతే డిస్ప్లేస్డ్ ఉంటాయో వాటిని సెట్ చేస్తాం. చెవు లోపల కొన్ని చిన్న క్రిస్టల్స్ ఉంటాయి, అవి డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట. సో వీటిని రీపొజిషన్ చేసి, కాకపోతే ఒక్కసారికే అవ్వదండి,
సో, ఒక గ్యాప్ ఇస్తాం. ఒక 1 వీక్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఆ మాన్యువర్ రిపీట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఇలా ఒక ప్రివెంటివ్ సెషన్ ఇస్తాం. అంటే మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లమ్ రాకుండా. ఓకే. అంటే ఇది వర్టిగో అనేది ఏ పార్ట్‌కొచ్చే ప్రాబ్లమ్ అండి? సో, వర్టిగో అనేది యాక్చువల్లీ ఒక సిమ్టమ్ అండి. సిమ్టమ్ అది. సిమ్టమ్. ఇట్స్ ఆ! నాట్ ఎ ప్రాబ్లమ్. ఓకే. వర్టిగో అంటే ఇప్పుడు మీకు ఫీవర్ లాగా అనుకోండి. అంటే ఈ వర్టిగో అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ అ కండిషన్. సో, యూజువల్లీ వర్టిగో ఇది 2 టైప్స్ ఉంటదనమాట. పెరిఫెరలా, సెంట్రలా. పెరిఫెరలా అంటే మన చెవు వెనకాలున్న ఇన్నర్ ఇయర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ అనమాట. సెంట్రల్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. సో, ఇది బ్రెయిన్ రిలేటెడా, బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడా అనేది ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామనమాట. ఓకే. సో, అంటే పర్మనెంట్‌గా మనం క్యూర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. కాకపోతే ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. కానీ ఇది 1 డేలో అవ్వదు. ఓకే. సో, చాలామంది ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా తగ్గిపోవాలి అంటే ఇమ్మీడియేట్‌గా కొంతమందికి తగ్గిపోతుంది మళ్ళీ. అలా పేషెంట్ టు పేషెంట్ కంపారిజన్ కూడా చూసాం. ఆహా! కొంతమందిలో ఒక ఫస్ట్ టైమ్ మాన్యువర్ ఇవ్వగానే సెట్ అయిపోతుంది. దే విల్ బీ కంప్లీట్‌లీ ఫైన్. ఓకే. బట్ కొంతమందికి ఇట్ విల్ టేక్ టైమ్. డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ రియాక్షన్స్ హుహు. అండ్ రీజన్ బట్టి కూడా ఉంటుంది. యాజ్ ఐ సెడ్ కాజెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ ఈ వర్టిగో ఉన్న వాళ్ళలో అలాంగ్ విత్ ద ఫిజికల్ పార్ట్ వీళ్ళని ఎమోషనల్ పార్ట్ కూడా హీల్ చేయడం చాలా అవసరం అండి. ఓహ్! బికాజ్ వీళ్ళలో ఏంటంటే చాలా మటుకు యాంగ్జైటీ చూస్తాము. అంటే యాంగ్జైటీ అంటే బాగా కంగారు అవుతుంది. చాలామంది డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అండ్ డిసింట్రెస్టెడ్ ఇన్ లైఫ్ అయిపోతారు. పర్సనాలిటీ చేంజెస్ వచ్చేస్తాయి. అండ్ చిన్న వాటికి భయపడటము, చిన్న వాటికి ఏడ్చేయటము, మూడ్ స్వింగ్స్ తొందరగా మారిపోతా ఉంటాయి. తొందరగా కోపం వచ్చేయటము. సో, కంప్లీట్‌గా ఫీలింగ్స్ పైన కంట్రోల్ అనేది జీరో అయిపోతుందనమాట. ఓకే. ఓకే. సో సో, వాళ్ళని ఎలా బయటకి తీసుకురావటం అండి? సో, దీనికి మెయిన్‌గా ఏంటంటే వీ హ్యావ్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్ అండి. మనం ప్రాబ్లమ్ అర్థం కానిది ప్రాబ్లమ్ అర్థం అవ్వాలంటే ఆబ్వియస్లీ టైమ్ స్పెండ్ చేయాలి పేషెంట్‌తో. అవును. అవును. అండ్ వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వలేం. హ్మ్. ప్రతి ఒక్కరి సమస్యలు వేరుంటాయి. అవును. బట్ ఇన్ జనరల్ వీళ్ళని ట్రీట్ చేయాలంటే ఏం అర్థమైందంటే ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఇన్ జనరల్ అందరికీ పెరిగితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి రావండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఎమోషనల్ స్టెబిలిటీ అంటే ఎలా పెంచుకోవాలి? అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా తట్టుకునే శక్తి మన బ్రెయిన్‌కి పెరగాలండి. యెస్. సో, అంటే నేను యాజ్ ఎ డాక్టర్ సైంటిఫిక్‌గా బేసిక్‌గా బ్రెయిన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. హ్మ్. సో, బ్రెయిన్ ఒక 3 పార్ట్స్‌లో డివైడ్ చేస్తామండి రఫ్‌గా. ఒకటి బ్రెయిన్ స్టెమ్ అంటే ఇక్కడ వెనక మెడ దగ్గర ఉండే భాగము. బ్రెయిన్‌కి కిందకి బ్రెయిన్ స్టెమ్ అంటాం. అది మన బేసిక్ అంటే మనము ఊపిరి పీల్చుకోవడము, హార్ట్ బీట్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. హుహు. నెక్స్ట్ లింబిక్ సిస్టమ్ అంటాం. అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ లింబిక్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ మోస్ట్‌లీ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. ఓకే. అంటే మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేయడం అండ్ ఇదేంటంటే ఇదేదైనా మనం డేంజర్‌లో ఉన్నామా అని రికగ్నైజ్ చేయటం. అండ్ ఈ లింబిక్ సిస్టమ్ అనేది మన ప్రిమిటివ్ బ్రెయిన్ అని కూడా అనొచ్చు. హుహు. సో, ఇంతకుముందు అంటే ఎర్లీ ఆన్ మనము ఎవల్యూషన్ ముందు చూసుకున్నట్టుగా అయితే వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో యానిమల్ అటాక్ అవ్వచ్చు. సో, బ్రెయిన్ హ్యాస్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ అలర్ట్ అనమాట. హుహు. సో, ఇలాంటి కండిషన్‌లో ఏంటంటే ఆ లింబిక్ సిస్టమ్ బాగా యాక్టివ్ ఉన్నవాళ్ళు ఆహ్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ యాక్టివేటెడ్ అంటాం. అంటే వీళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడం. హ్మ్. 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 ఇది ఎవల్యూషనరీ పార్ట్ అనమాట. ఎర్లీ ఓకే. మ్యాన్. హ్మ్. తొందరగా ఏదన్నా తీసుకొని ఇప్పుడు డిఫెన్స్‌లోకి వెళ్ళిపోవడం. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వడం, గట్టిగా అరవడం, తొందరగా కోపం రావడం. హుహు. ఇవంతా కూడా లింబిక్ అంటే మన ఎమోషనల్ బ్రెయిన్‌ని లింబిక్ సిస్టమ్ అంటాం. ఓకే. ఇది కాకుండా ఏది తప్పు, ఏది రాంగ్ ఇదంతా మళ్ళీ మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది కంట్రోల్ చేస్తుందండి. సో, ఇదేంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. దీంట్లో ఏంటంటే లాజికల్ థింకింగ్. ఏది తప్పు, ఏది రైట్, ఏది రాంగ్. ఈ లాజికల్ బ్రెయిన్ పనిచేయకపోతే ఎవరన్నా ఏదన్నా తప్పు చేసేయొచ్చు. హ్మ్. ఇప్పుడు కొంతమంది సడన్‌గా చాలా ఇంటర్వ్యూస్, స్టడీస్ జరిగాయండి. ఎవరైతే మర్డర్స్ చేశారో చాలామందిని అదంతా. ఎస్పెషల్లీ సీరియల్ కిల్లర్స్ అవునండి. వీళ్ళందరిలో కొన్ని స్టడీస్ ప్రకారం వాట్ దే ఫౌండ్ ఔట్ ఏంటంటే వాళ్ళ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఫంక్షనింగ్ చాలా పువర్‌గా ఉంటుంది. ఓకే. అండ్ దే ఆర్ ఫంక్షనింగ్ మెయిన్‌లీ ఫ్రమ్ దేర్ లింబిక్ సిస్టమ్.
అంటే ఏంటి, ఏది రైట్, ఏది రాంగ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు ఒకటి. ప్లస్ ఆ మూమెంట్ ఆఫ్ హీట్‌లో అంటే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏదన్నా వాళ్ళకి భయం అనిపించినప్పుడు వాళ్ళు తెలియకుండా దే ఆర్ టేకింగ్ ఎ రాంగ్ స్టెప్. హ్మ్. హ్మ్. ఏదో ఒకటి. అదే. ఇప్పుడు చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయండి, కాన్‌ఫ్లిక్ట్. అంటే ఆ! ఒకళ్ళకి ఇంకొకళ్ళకి పడకపోవడం. యెస్. అండ్ చూసినట్టుగా అయితే ఏంటంటే ఈ కాన్‌ఫ్లిక్ట్ వల్లే సగం స్ట్రెస్. హ్మ్. సో, మళ్ళీ స్ట్రెస్‌కొచ్చే ముందు ఫస్ట్ ఈ బ్రెయిన్ గురించే చెప్తానండి. సో, ఇంకో స్టడీలో బ్రెయిన్‌లో మామూలుగా ఇన్ ఎ డే మనం ఒక 60,000 థాట్స్ ఆలోచిస్తాం. ప్రతి హ్యూమన్ బీయింగ్. అందరూ యావరేజ్‌గా 60,000 థాట్స్ అనేవి మన మైండ్‌లో నడుస్తూ ఉంటాయన్నమాట. ఓకే. సో, దీంట్లో కూడా మళ్ళీ ఒక రీసెర్చ్ జరిగింది. అంటే మెయిన్‌గా దేని గురించి ఆలోచిస్తున్నారు. హ్మ్. సో, యావరేజ్ డేటా తీసిన తర్వాత హార్వర్డ్ స్టడీలో అనుకుంటా వాట్ దే ఫౌండ్ ఔట్ అంటే ఓన్లీ రెపిటేటివ్ థాట్సే ఉన్నాయి. అండ్ ఓన్లీ 3 విషయాల గురించే ఆలోచిస్తున్నారు. ఓహ్! ఫస్ట్ రిలేషన్‌షిప్స్ గురించి. 2 ఆహ్, వర్క్ అండ్ మనీ గురించి. 3 హెల్త్ గురించి. ఓకే. చాలా రేర్‌గా ఒక 5% పాపులేషన్‌లో వాళ్ళెందుకు ఇక్కడొచ్చారు, ఎవల్యూషన్ గురించి, మోక్షం ఇవన్నీ ఒక 5% జనాలు మాత్రమే ఆలోచించారు. హుహు. బట్ మాక్సిమం 95% పీపుల్ ఓన్లీ 3 విషయాల గురించే ఆలోచిస్తున్నారు. ఒకటి రిలేషన్‌షిప్స్ వాళ్ళ లైఫ్‌లో, 2 మనీ, 3 హెల్త్. హుహు. సో, అగైన్ ఇవన్నీ చూసినట్టుగా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ బ్రెయిన్ అండి. ఇప్పుడు రిలేషన్‌షిప్స్ ఇప్పుడు చూస్తున్నారు. మాక్సిమం యూ ఆర్ ఆ! సీయింగ్ ఈ మధ్య డివోర్సెస్ ఎక్కువ. కరెక్ట్. పేరెంట్స్‌కి, కిడ్స్‌కి ఇష్యూస్ ఉన్నాయి. సిబ్లింగ్స్‌కి రైవల్రీ ఉంది. అండ్ పోతున్న కొద్దీ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఒక్క మనిషి ఇంకో మనిషితో కరెక్ట్‌గా ఒక రూఫ్ కింద ఉండడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఇది ఎందుకు అంటే ఒకటి పడట్లేదు. హ్మ్. ఇంకొకటి కాన్‌ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వట్లేదు. హ్మ్. అంటే దీనికి కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ మ్యారేజెస్ వచ్చినట్టుగా అయితే ఇంతకు ముందుకి ఇప్పటికి డివోర్స్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే బికాస్ ఇంతకు ముందు ఫీమేల్స్ వర్ డిపెండెంట్ ఆన్ మేల్స్ ఫైనాన్షియల్గా. సో దే కెప్ట్ క్వైట్, దే కాంప్రమైజ్డ్. యెస్. ఇప్పుడు ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ ఇండిపెండెంట్ అండ్ దే ఆర్ నాట్ రెడీ టు కాంప్రమైజ్. అండ్ మేల్స్ ఆర్ ఆల్సో నాట్ కాంప్రమైజింగ్. సో ఇద్దరు కాంప్రమైజ్ అవ్వనప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చి ఇష్యూస్ విడిపోతున్నారు. వస్తున్నాయి. ఇలా విడిపోయినా కూడా ఓకే అండి, అట్లీస్ట్ హ్మ్. దే ఆర్ అట్ పీస్. బట్ సమ్ పీపుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అసలు రాక దే ఆర్ ఎండింగ్ అప్ కిల్లింగ్ ద అదర్ పర్సన్. ఎగ్జాక్ట్‌లీ. నౌ అదే కదా మనం చూస్తున్నాం నౌ-ఏ-డేస్. ఇంతకుముందు మేల్స్ కిల్లింగ్ ఫీమేల్స్ అవును. మాత్రం చూసాం. ఇప్పుడు ఫీమేల్స్ ఆర్ ఆల్సో కిల్లింగ్ మేల్స్. అవునండి. అంటే అల్టిమేట్లీ ఏంటంటే మీకు మీ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడం అసలు రావట్లేదు. హ్మ్. అంటే మనం అందరం కూడా దేవుడు మనకిచ్చిన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని వదిలేసి ఓన్లీ లింబిక్ సిస్టమ్తో ఫంక్షన్ అవుతున్నాం. యెస్. సో మనం యాక్చువల్గా పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచి నేర్పించాల్సింది ఏంటంటే మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎలా యూస్ చేయాలి అనేది. అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా యాక్ట్ చేయాలి, స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ సో ఇది ప్రాక్టీస్‌తో ఉండాలి. వర్కౌట్ అవుతుందంటారా? డెఫినెట్లీ అండి. ఓహ్! సో ఒక డాక్టర్ శ్వేత ఆరాధ్య అని న్యూరాలజిస్ట్ ఉన్నారనమాట. సో తను అలాంగ్ విత్ బీయింగ్ అ న్యూరాలజిస్ట్ షీ ఈజ్ అ సైంటిస్ట్ ఆల్సో. హుహు. షీ రన్స్ మైండ్ ల్యాబ్స్ అనమాట. సో దాంట్లో ఏంటంటే అందరూ కూడా ఇన్ జనరల్గా మన బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ షార్ప్గా ఉండి, అంటే మనం సెన్సిబుల్ డిసిషన్స్ తీసుకొని ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసుకునేటట్టు హైపర్ రియాక్టివ్ ఉండకుండా ఎలా ఉండాలి అనే దానికి ఫ్యూ బేసిక్ స్టెప్స్ అండి. ఇది అందరూ కూడా పాటించవచ్చు. ఓకే. ఒక చిన్న నిమోనిక్ ఉందండి, మూవర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మూవర్స్లో ఎం అంటే మెడిటేషన్ అండి. హుహు. సో మెడిటేషన్ అంటే చాలామందికి ఇది ఎస్పెషలీ పిల్లలకి ఎవరికైనా మెడిటేషన్ అని చెప్తే ఇది మా వల్ల కాదు, హ్మ్. మేము ఫోకస్ చేయలేము, ఇది మాకు కాని పని అని అవును. అంటారు. అండ్ చాలా ఇయర్స్ వరకు నేను కూడా ఫ్రాంక్లీ మెడిటేషన్ చేయలేదు. ఓకే. బట్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసింది కూడా ఒక 2 ఇయర్సే అవుతుందండి. బట్ సిన్స్ ఐ స్టార్టెడ్ మెడిటేషన్, ఏదన్నా రోజు నేను మెడిటేషన్ చేయకపోతే
నాకు ఆ రోజంతా ఎలానో గడిచిపోతుంది అనిపిస్తుంది. సో అది మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ మన మైండ్ని కామ్ చేసుకోవడం. ఓకే. సో మెడిటేషన్ ఏంటి అంటే కరెక్ట్గా మీరు కళ్ళు మూసుకోవడమే. కళ్ళు మూసుకొని మీతో మీరు కూర్చోండి, ఏమీ నో చేయకండి, థాట్స్. ఏమీ చేయకండి. చాలామంది ఫస్ట్ అంటారు బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి, అది సెకండ్ స్టెప్. ఓహో. మీరు ఫస్టే మెడిటేషన్ అనగానే గాలి తీసుకోవడం, గాలి వదిలేయడము, బ్రీతింగ్ లేదు, అవన్నీ అవసరం లేదు. జస్ట్ మీతో మీరు ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఒక 10 minutes ఉండడం నేర్చుకోండి. ఓకే. 100 థాట్స్ వస్తాయి, కానీ స్టిల్ ట్రై. ఏమీ ఆలోచించొద్దు. ఫస్ట్ ఇనిషియల్ ఫేజెస్లో అది చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ అగైన్ ఆక్సిజనేషన్ అంటే అప్పుడు Breathe మీద. బ్రీతింగ్. అండ్ ఈ బ్రీతింగ్ వల్ల ఏమవుతుంది అని అడుగుతారు. అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆల్సో ఎందుకు చేయాలి, Yes. ఏమొస్తుంది, దే ఆర్ ఆల్ ఆస్కింగ్ వై. ఇట్స్ అ గుడ్ థింగ్. సో మీరు బ్రీతింగ్ వల్ల ఏంటంటే మీ మైండ్ కామ్ అవుతుంది. ఎలా కామ్ అవుతుంది కూడా చెప్తాను. సో వైల్ యువర్ బ్రీతింగ్, టేకింగ్ ఇన్ దేర్, హోల్డింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ రిలీజింగ్ ఇట్ ఇన్ అ స్లో ప్రాసెస్, మీ మైండ్ చాలా కామ్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇది చేసినప్పుడు బ్రెయిన్లో కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. వేగల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది, దానివల్ల మీ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. యాంగ్జైటీ ఇవన్నీ ట్రిగర్ అవ్వవు. ఓకే. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ కూడా సింపుల్ టెక్నిక్, అందరూ చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా ఒకసారి స్ట్రెస్లో చూపిస్తారా? ఉన్నప్పుడు Yeah, కూడా sure. జస్ట్ ఒక 5 seconds ముక్కు నుంచి గాలి తీసుకోవాలండి. 6 seconds ఊపిరి ఆపి పెట్టుకోవాలి అండ్ 7 seconds గాలి వదిలేయాలి. 5, 6, 7. ఏదన్నా బాగా కోపం వచ్చినప్పుడు, కంగారు అవుతున్నప్పుడు కూడా సింపుల్గా ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేసుకోవచ్చు. 5, 6, 7 ఓ. వెంటనే బ్రెయిన్ ఇలా కామ్ డౌన్ అవుతుంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు గాలి ముక్కు నుంచి వదిలేసుకోవడం కంటే నోట్ నుంచి వదిలేస్తే కూడా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఇంకా అదర్ క్విక్ టెక్నిక్స్ టు కామ్ డౌన్ అంటే కూడా ఇక్కడ మన మెడ ఇలా కాస్త ఇలా టర్న్ చేసినప్పుడు ఇక్కడ ఒక మజిల్ ప్రామినెంట్ అవుతుంది. సో ఇక్కడ వేగస్ నర్వ్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, ఒకటి గ్వాషా అని ఉంటుంది కదండి, దాంతో రోలర్తో మనం మసాజ్ చేసుకోవడం, దీనివల్ల కూడా యాంగ్జైటీ వెంటనే కామ్ డౌన్ అవుతుంది. ఓ. సో ఐమ్ టాకింగ్ సింపుల్ వెరీ టెక్నిక్స్. సైంటిఫిక్ వే అనమాట. దీంతో వేగల్ నర్వ్ కామ్ డౌన్ అవుతుంది. ఓకే. అండ్ సో అగైన్ విల్ కమ్ బ్యాక్ టు మూవర్డ్స్. మెడిటేషన్ అయింది, ఆక్సిజనేషన్ అయింది, విజువలైజేషన్ అంటాం. అంటే కళ్ళు మూసుకొని ఫస్ట్ ఈ రోజంతా ఎలా గడవాలో అనేది మీరు కళ్ళు మూసుకొని చిత్రీకరించుకోవాలి. ఓకే. సో ఇది చాలా మందికి చాలా డిఫికల్ట్ ఉంటుంది, ఎలా ఊహించుకుంటాం అని. కాకపోతే డైలీ ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఈ విజువలైజేషన్లో కూడా ఎక్కువ స్టార్టింగ్లో అట్లీస్ట్ దీనికి ఏంటంటే మన బ్రెయిన్లో ఏదైతే రిపిటేటివ్గా చెప్తామో అది ఈజీగా టేకప్ చేస్తుంది. అండ్ మన బ్రెయిన్ వినడానికి సేమ్ థింగ్ మనం అట్లీస్ట్ ఒక 66 days చెప్తేనే అది ఒక న్యూరల్ సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది. 66 days. 66 days ఓకే. రెపిటేషన్ ఇస్ ద కీ అనమాట. మన బ్రెయిన్ నిజంగా అది వినాలి, అది మనకి మేనిఫెస్ట్ అవ్వాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ అండి. సపోజ్ నాకు ఒక iPhone 17 కావాలనుకున్నాను, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఫోన్ కావాలనుకుంటున్నాను, చిన్న పిల్లలు అడగొచ్చు. సో మీకు కావాలనుకున్నప్పుడు నాకు కళ్ళు మూసుకొని ఆల్రెడీ నాకు iPhone 16 వస్తుంది అంటే, అగైన్ దీంట్లో చాలామంది వచ్చేసింది అని కూడా చెప్తారు. బట్ ఇలా అని చెప్పినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్లోనే ఒక చిన్న ఇది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ దగ్గర iPhone లేదు అని కూడా మన ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ చెప్తుంది. సో అందుకు ఏంటంటే నేను ఈ iPhone 17 కొంటున్నాను, నేను ఈ న్యూస్ నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నాను, దీంతో నేను మా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నాము అంటే అవుతుంది అని చెప్పాలి. సో ఇది ఇలా అవుతుంది, ఇదంతా ఒక స్టోరీ లాగా మనం ఊహించుకొని అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉట్టి విజువలైజేషనే కాకుండా ఫీలింగ్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఆ టైంలో నిజంగా అది మీకు జరిగినట్టు మీరు ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. 3 minutes చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎంతసేపు విజువలైజేషన్ చేయాలి స్టార్టింగ్లో అని అడగొచ్చు. 3 minutes విజువలైజేషన్ చేసుకున్న, అంటే ప్రాపర్ ఒక ప్లేస్లో కూర్చొని కూర్చొని డైలీ పొద్దునే లేవగానే, ఎస్పెషలీ ఏంటంటే మీరు పొద్దునే లేవగానే ఆ 15 minutes ఆర్ వెరీ క్రూషియల్. ఓకే.
థీటా వేవ్లో మన బ్రెయిన్ సిగ్నలింగ్ పనిచేస్తుంది. నేను మళ్ళీ బ్రెయిన్ వేవ్స్ గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఏంటంటే మీ మైండ్ పవర్ మీరు హార్నెస్ చేయాలి అంటే మాత్రం విజువలైజ్ చేయాలి. సో 3 to 6 minutes 66 days గనక కంటిన్యూస్గా చేస్తే డెఫినెట్లీ అది అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. మీ బ్రెయిన్ నమ్మినట్టుగా అయితే అది మీ రియాలిటీలో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా ఇట్స్ అ సాధ్యం? సైంటిఫిక్ స్టడీ అది ఎలా సాధ్యమవుతుందంటారు రాశి గారు? బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటమ్ ఎనర్జీ అగైన్. Right. సో క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్స్లో చూసినట్టుగా అయితే వీఆర్ హియర్, వీఆర్ ఎవ్రీవేర్. మనం ప్యారలల్ యూనివర్స్ ఉంది అని చెప్తారు. అవును. సో మన మైండ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మీరు మీ మైండ్ని నమ్మించగలిగితే మీ లైఫ్లో అది డెఫినెట్గా జరుగుతుంది. Oh. సో అందుకే ఫస్ట్ మెడిటేషన్ చేసి దాన్ని కామ్ డౌన్ చేసి ఆక్సిజనేషన్ చేసి మైండ్ రిలాక్స్ అయిన తర్వాత విజువలైజ్ చేసి దెన్ సమ్ ఎక్సర్సైజ్ డస్ నాట్ హ్యావ్ టు బీ వెరీ ర్యాపిడ్, 5 minutes అన్నా చాలు. అండ్ దెన్ దాని తర్వాత రీడింగ్, ఏదో ఒకటి నాలెడ్జబుల్గా చదవాలి మీకు అర్థమయ్యేటట్టు, బ్రెయిన్కి పని చెప్పడం అంతే. దాని తర్వాత స్క్రైబింగ్, అంటే మీకు ఏదైతే బాధగా ఉందో, స్క్రైబింగ్ ఇస్ అ సైంటిఫిక్ థింగ్. అంటే మీకు నచ్చని విషయం, మిమ్మల్ని బాధ పెడుతున్న విషయము మీరు ఒక పేపర్లో రాసేసి దేవుడి ముందు అది బర్న్ చేసేసిన, చింపేసిన, అదేంటంటే ఆ ఫీలింగ్ మీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. చాలామంది అడుగుతారు, మేడం వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను మర్చిపోలేకపోతున్నాను, ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ఇది ఎంత చేసినా వాళ్ళు చేసినది నేను మరవలేకపోతున్నాను. సైంటిఫికలీ ప్రూవన్. మీరు రాసి చూడండి, మీరు రాసి దేవుడి ముందు అది బర్న్ అన్న చేయండి, చింపేసన్న పడేయండి, డెఫినెట్లీ అది మీ మైండ్ మెమరీలో నుంచి వెళ్ళిపోతుంది. కంటిన్యూస్గా డైలీ చేయండి అంటిల్ యూ ఫీల్ ఇట్ ఈస్ డన్. సో ఇవన్నీ ఏంటంటే సైంటిఫికలీ ప్రూవన్ టెక్నిక్స్ అన్నమాట టు టేమ్ యువర్ బ్రెయిన్. ఓకే. సో ఇవన్నీ మీరు చేసిన డైలీ మార్నింగ్ 10 minutes దీనికి కేటాయించినట్టుగా అయితే మీ బ్రెయిన్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ మీకు ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది. అండ్ నెగిటివ్ థాట్స్ కూడా చాలా తగ్గిపోతాయండి, చాలా తగ్గిపోతాయి. సో నెగిటివ్ థాట్స్ అవన్నీ కూడా దే కమ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ట్రామా. అంటే మనం ఎవరైనా బాధ పెట్టినది, మనకి జరిగిన విషయాలు, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్గా కూడా ఉండిపోతాయి. కొన్ని చిన్నప్పటి నుంచి మనం చూసినవి, బాధపడినవి అవన్నీ మైండ్లో ఉండిపోతాయి. ఓకే. సో అవన్నీ కూడా ఏంటంటే అల్టిమేట్లీ అన్నీ మీరు వదిలేయాలి, బ్యాగేజ్ అనేది వదిలేయాలి. ఫస్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ చెప్తాను, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవాలి. తెలియకుండానే ఫస్ట్ రాస్తే తెలుస్తుంది, మనకు అగేన్స్ట్ మనమే వీ హోల్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ పేరెంట్స్ని ఫర్గివ్ చేయాలి. తెలియకుండా ఏంటంటే ఎవ్రీబడి హోల్డ్ సమ్ ఆర్ ద అదర్ గ్రడ్జ్ అగేన్స్ట్ ద పేరెంట్స్. వాళ్ళు నాకు ఇలా చేసుంటే బాగుండేది, ఏదో ఒకటి. ఎప్పుడైతే ఫస్ట్ మనతో మన రిలేషన్ బెటర్ అయ్యి మన పేరెంట్స్ పైన బ్యాగేజ్ అంతా మనం వదిలేసి నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్, కిడ్స్, ఇవన్నీ డైలీ మెల్లమెల్లగా చేసినట్టుగా అయితే మైండ్ క్లెన్స్ అవుతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది అండ్ ఆటోమేటిక్లీ మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా మీరు దాన్ని హ్యాండిల్ చేసే వే మారిపోతుంది, వే మారుతుంది. ఇప్పుడు కొంతమంది నాకు చెప్తారు, మేడం నేను ఎంత మంచిగా ఉందామన్నా అవతల మనిషి నాతో బాగా ఉండట్లేదు, నేను ట్రిగర్ అవుతున్నాను. సో ఏంటంటే తెలియకుండా యాక్చువల్లీ ఇది ఒకటి విక్టిమ్ మెంటాలిటీ అంటాం. అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం వీ ఫీల్ బ్యాడ్, వాళ్ళు మారట్లేదు. ఏంటంటే మన రెస్పాన్స్ టు ద ట్రిగర్ ఆల్సో మ్యాటర్స్. యువతల మనిషి మనం ఎంత ట్రిగర్ చేసినా మనం ఎమోషనల్ స్టెబిలిటీ బాగుంటే ఇట్ విల్ బి బెటర్. ఆ ప్రాబ్లం నుంచి మనము బయటపడచ్చు. కానీ అది ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చాలామంది నేను ఎంత కూల్గా ఉన్నా, నేను ఎంత సైలెంట్గా ఉంటుంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. సో దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, ఇలా కూడా అంటారండి. డెఫినెట్లీ. కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఒక పాయింట్ తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు నా మెంటల్ పీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీ రియాక్షన్ టు సిచ్యువేషన్స్ అనేది మారిపోతుంది. ఓకే. సో ఆటోమేటిక్గా అప్పుడు కామ్ అవుతామంటారు. మనం కామ్ అవుతాము. మీ రియాక్షన్ మారినప్పుడు అవతల మనిషి అరిచి ఒకరోజు అరుస్తారు, 2 రోజులు అరుస్తారు, దాని తర్వాత వాళ్ళు కూడా మారుతారు. రైట్. ఆ ఓపిక మనకు వచ్చేస్తుందంటారు. వచ్చేస్తుంది. ఓకే. ఓన్లీ పర్సన్ వీ కెన్ చేంజెస్ అవర్ సెల్ఫ్స్ అండి. డెఫినెట్గా మనం వేరే వాళ్ళని మార్చలేము. సో మనల్ని మనము మార్చుకోవడమే మన లైఫ్లో గోల్. సూపర్.
అప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళగలుగుతాం. డెఫినెట్లీ దీంతోనే అండి. కదా ఎలాంటి అంటే మెంటల్ హెల్త్ బావుంటుంది. ఫిజికల్ హెల్త్ కూడా హెల్తీగా హెల్తీగా ఉంటుందేమో ఉంటుంది. మేబీ. సో, బ్రెయిన్ వేవ్స్ గురించి ఇందాక చెప్పానండి. అవునండి. మనము హ్యూమన్ బీయింగ్స్‌లో ఆల్ఫా, బీటా, థీటా అండ్ గామా వేవ్స్ అని ఉంటాయండి. హ్మ్. ఆల్ఫా వేవ్స్ ఏంటంటే మనం బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, రిలాక్స్డ్‌గా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ వస్తాయి. బీటా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో బీటా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. థీటా ఏంటంటే పడుకునే ఒక 15 మినిట్స్ ముందు లెగగానే ఒక 15 మినిట్స్ తర్వాత యాక్టివేటెడ్ ఉంటాయి. ఈ టైం ఏంటంటే మనము ఏది చెప్పినా గానీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఓకే. సో, ఈ టైంలో మనం ఏదైతే అనుకుంటామో అది డెఫినెట్‌లీ అయ్యే ఛాన్స్ 90% ఉంటుందనమాట. హుహు. సో, అందుకే లేవగానే పాజిటివ్‌గా ఆలోచించమంటారు. ఆలోచించాలి. మన వేదాస్ ప్రకారం కూడా హ్మ్. లేవగానే శ్లోకం చెప్పుకోమంటారు. ఆ! ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే స్టార్ట్ యువర్ డే పాజిటివ్‌లీ అని. రైట్. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఫస్ట్ ఏదంటారు చూడండి కీడించి మేలించమన్నారు అన్నట్లుగా ప్రతిదాన్ని అది అవ్వదేమో, అయితే ఆ! ఇంకా ఏదో అయిపోతుందేమో, అది చేస్తుంటే నాకు రాదేమో, లేకపోతే నా జాబ్ అట్లా ప్రతిదీ నెగెటివ్ థింకింగ్‌లోనే ఉంటారండి. వాళ్ళని అలా ఎలా మనం ఉన్నప్పుడు వాళ్ళ సిట్యుయేషన్స్ కూడా వాళ్ళు అలానే అట్రాక్ట్ చేస్తారండి. హ్మ్. సో, ఇలా నెగెటివ్ థింకింగ్ ఉన్నప్పుడు తెలియకుండా మీతోటే అన్నీ నెగెటివ్‌గా అవుతూ ఉంటాయి. హ్మ్. మన ఆలోచనలు బట్టే. మన ఆలోచన బట్టి మీ లైఫ్ కూడా డిసైడ్ అవుతుంది. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ అది. ఓకే. బట్ అల్టిమేట్‌లీ ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇంకొకటి గామా వేవ్స్ అని ఉంటాయండి. ఇది సూపర్ పవర్ వేవ్స్ అని అంటాం. ఓకే. సో, ఇప్పుడు హై అచీవర్స్‌ని స్టడీ చేశారండి. అంటే టాప్ 1% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఎలాన్ మస్క్ కానీ హ్మ్. హ్మ్. వీళ్ళందరూ టాప్ అచీవర్స్ అనమాట. అవును. వీళ్ళందరిలో చూసినట్టుగా అయితే వీళ్ళ బ్రెయిన్ ఈఈజీ తీసినప్పుడు వీళ్ళకి గామా వేవ్స్ ఎక్కువగా ఉన్నాయండి. సో, గామా వేవ్స్ ఎలా యాక్టివేట్ అవుతాయంటే ఇందాక నేను మీకు చెప్పిన టెక్నిక్‌తో. హ్మ్. హ్మ్. మైండ్ కామ్‌గా ఉండి మెడిటేషన్ ఇవన్నీ చేసుకున్నప్పుడు గామా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే. గామా వేవ్స్ యాక్టివేట్ అయినప్పుడు మీ బ్రెయిన్‌ని మీరు మాక్సిమమ్‌గా యుటిలైజ్ చేసుకుంటారు. హుహు. దానివల్ల మీకు ఎప్పుడు రాని థాట్స్ కూడా వచ్చి, మంచి ఐడియాస్ వచ్చి, కెరియర్ వైస్ కానీ మీరు చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతారు. ఓకే. ఏ వేవ్స్ వర్క్ చేస్తున్నాయి? ఏ వేవ్ కామ్ డౌన్ అయింది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి. ఈఈజీ టెక్నిక్స్ ఉంటాయి. ఈఈజీ స్టడీస్ ఉంటాయి. ఆహా! సో, అవి చేస్తే మీ బ్రెయిన్‌లో ప్రస్తుతం ఇప్పుడు చేసినట్టుగా అయితే ఏ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి మనం తెలుసుకోవచ్చు. వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి? ఈ వేవ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్న టెక్నిక్ లాగా. ఓకే. మెడిటేషన్ మెడిటేషన్. ఇవన్నీ కూడా మూవర్స్ టెక్నిక్ అనేది చెప్పింది హ్మ్. కూడా హ్మ్. ఏంటంటే మాక్సిమం ఫస్ట్ ఈ మెడిటేషన్ ఇవన్నీ చేస్తే ఆల్ఫా వేవ్స్ ఎక్కువ అవుతాయి. అంటే ఓకే. మైండ్ కామ్ డౌన్ అవుతుంది. దాని తర్వాత అల్టిమేట్‌లీ గామా వేవ్స్ వస్తాయి. గామా వేవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ సూపర్ పవర్ అవుతుంది. హుహు. సో, ఎలా ఉంటుందంటే మనం మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేయగలం. ఓకే. రాదర్ దాన్ బ్రెయిన్ కంట్రోలింగ్ అస్. ఓహ్! సో, రెండిట్లో చాలా తేడా అవును. ఉంటుందనమాట. అవును. చాలామంది ఏంటంటే ఆటో పైలట్ మోడ్‌లో ఎళ్ళిపోతారు. పొద్దున్నే లేసామా, బ్రష్ చేసుకున్నామా, జాబ్‌కెళ్ళామా, వచ్చామా. అదొక రొటీన్‌లాగా అయిపోతుంది. పెద్ద అవును. చేంజ్ ఏమి ఉండదు లైఫ్‌లో. ఎందుకు అంటే ఆటో పైలట్ మోడ్‌లో ఉన్నారు. మీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఆ! మీరు మనం మీ కాదు. బ్రెయిన్‌ని కంట్రోల్ చేయట్లేదు. ఆ! చేయలేకపోతున్నారు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ దేనిపైనైనా మీ టైమ్, మీ ఎనర్జీ మీ బ్రెయిన్ పైన మీరు స్పెండ్ చేస్తే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా అవుతుంది. ఓకే. ఓకే. దీన్నే మనం మేనిఫెస్టేషన్ కూడా అనుకోవచ్చంటారా? ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్సో అ థింగ్. బట్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఈస్ ప్యూర్‌లీ వెరీ సైంటిఫిక్ అండి. మనం రైట్. మన బ్రెయిన్‌ని యుటిలైజ్ చేసుకోవటం. ఓకే. ఓకే. సో, చాలా వరకు ఇష్యూస్ కూడా మనకు తగ్గిపోతాయి మేబీ. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎమోషనల్లీ మీరు కామ్ డౌన్ అవుతే న్యాచురల్‌గా స్ట్రెస్ తగ్గిపోతుంది. హ్మ్. హ్మ్. స్ట్రెస్ తగ్గిపోతే మీ బాడీలో ఫంక్షనింగ్ అంతా చాలా బావుంటుంది. అండ్ డిసీజెస్ కూడా ఎక్కువగా రావు. ఓకే. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు చూసినట్టుగా అయితే ఈ మధ్య క్యాన్సర్స్ కానీ ఇవన్నీ అవును. మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము, బీపీ, డయాబెటిస్ ఇవన్నీ కూడా స్ట్రెస్ రెస్పాన్సెస్సే అండి అవును. మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, ఒకసారి మీ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతే మిగతాదంతా విల్ ఫాలో. ఈ వర్టిగో కూడా ఈజ్ డ్యూ టు ద ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ. సో, డాక్టర్ గారు ఈ విధంగా అంటే మనము బ్రెయిన్‌ని కామ్ డౌన్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా అవసరం కదండీ! అవునండి. ప్రాక్టీస్‌తో సాధ్యమవుతుందంటారా? డెఫినెట్లీ అండి. ఓకే. దాని నుంచి మనం హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా వెర్టిగో లాంటి ఇష్యూస్‌ని కూడా కామ్ డౌన్ చేయొచ్చు. డెఫినెట్లీ అండి. రైట్ అండి. యాహ్! థాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.